DRs and DCs. So first question ఇలా ఉంది. If modulus of OP is equal to 21 and DCs of OP are OP అనే రే యొక్క డైరెక్షన్ కోసైన్స్ ఇచ్చారు, దెన్ ద పాయింట్ P ఈజ్ ఈక్వల్ టు సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుందాం. మాడ్యులస్ ఆఫ్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు 21. దీన్ని మనం ఆర్ వాల్యూగా ట్రీట్ చేసుకుంటాం. డీసీస్ ఆఫ్ ఓపీ 2/7, 6/7 మైనస్ 3/7 వీటిని LMNగా ట్రీట్ చేసుకోవాలి. దేర్ఫోర్ డిఆర్స్ ఆఫ్ ఓపీ వాటిని మనం ఏబిసిగా ట్రీట్ చేస్తాం. ఈ ఏబిసి వాల్యూస్ కనుక్కోవాలంటే దానికి సంబంధించిన ఫార్ములా ఏ అంటే ఎల్ఆర్, బి అంటే ఎంఆర్, సి అంటే ఎన్ఆర్. ఓకే, సో ఆర్ వాల్యూ మన దగ్గర ఉంది, మాడ్యులస్ ఆఫ్ ఓపీ అది ఆర్, డీసీస్ అంటే ఎల్ఎంఎన్. సో ఇక్కడ డీసీస్ ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఈ ఆర్తో ఇంటూ చేస్తే వచ్చేదే మనకి డిఆర్స్. ఓకే, సో ప్రతిదాన్ని మనం 21తో ఇంటూ చేసుకోవాలి. 21 × 2/7, 21 × 6/7, 21 × -3/7. 7 3 3 2 6, 7 3 3 6 18, 7 3 3 -3 -9, 6 18 -9. సో అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ P is equal to -2 3 6 దెన్ డీసీస్ ఆఫ్ ఓపీ ఆర్. ఓకే, ఓపీ యొక్క డీసీస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ P అన్నా ఓపీ అన్నా రెండు ఒకటే వస్తాయి. ఓకే, సో Pలో నుండి ఓ తీసేస్తే మళ్ళీ ఇవే వస్తాయి. సో వీటిని మనం డిఆర్స్గా ట్రీట్ చేస్తాం. ఒక పాయింట్ ఇచ్చి డీసీస్ కనుక్కోవాలంటే ఇచ్చిన పాయింట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ అనేవి డిఆర్స్ అంటే ఏబిసిలు. సో డీసీస్ కావాలంటే మనం ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ఆర్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఓపీ, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్. మాడ్యులస్ అంటే ఇక్కడ ఉన్న వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. √-2 హోల్ స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 6 స్క్వేర్ అంటే 36. సో 45 4 49, √49 అంటే ఏమొస్తుంది 7 వస్తుంది. దేర్ఫోర్ డీసీస్ ఫార్ములా ఏంటంటే ఎల్ఎంఎన్. ఈ ఎల్ఎంఎన్ కనుక్కోవాలంటే దానికి సంబంధించిన ఫార్ములా A/R, B/R, C/R. సో డిఆర్స్ని ఆర్ వాల్యూతో డివైడ్ చేస్తే వచ్చేవే డీసీస్. ఓకే, సో -2/7, 3/7, 6/7, those are the required DCs. Okay, -2/7, 3/7, 6/7. So option 3 is the right option. Third question, the DCs of a line passing through P 2 3 -1 and the origin. Okay, P అనే పాయింట్ నుండి ఆరిజిన్కి డ్రా చేసినటువంటి లైన్ యొక్క డీసీస్ మనం కనుక్కోవాలి. సో P అనే పాయింట్ ఎలా ఉంది 2 3 -1, ఆరిజిన్ అంటే 0 0 0. సో లైన్ పాసింగ్ త్రూ P అండ్ ద ఆరిజిన్. P నుండి ఆరిజిన్కి వెళ్ళేటటువంటి లైన్ అంటే PO. ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. మనం కనుక్కోవాల్సింది డీసీస్ ఆఫ్ PO. సో PO అంటే O - P. ముందు డిఆర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డిఆర్స్ ఎలా, సెకండ్ పాయింట్లో నుండి ఫస్ట్ పాయింట్, మనం ఇది ఫస్ట్ ఇది సెకండ్, ఇది 1 2. ఏబి అంటే OB - OA అని రాస్తాం కదా, అలానే ఇక్కడ O - P. సో దీంట్లో ఇది మైనస్ చేస్తే ఏమొస్తాయి, గుర్తులు మారిపోతాయి. -2
-3 1. ఓకే, సో ఎప్పుడైతే డీసీస్ వచ్చేస్తాయో డిఆర్స్ వచ్చేస్తే ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ఆర్ అంటే మాడ్యులస్ ఆఫ్ పిఓ. సో వీటన్నిటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అండర్ రూట్ వచ్చేదానికి మనం ఆర్ అని పేరు పెట్టుకుంటాం. -2 హోల్ స్క్వేర్ 4, -3 హోల్ స్క్వేర్ 9, 1 స్క్వేర్ 1. సో రూట్ ఆఫ్ 14. Now we have DRs and R. Okay, so DRs means A, B, C and R value is root 14. Therefore DCs. So DCs అంటే A by R, B by R, C by R. Okay, సో ABCలు ఆర్ ఇది వీటిని √14 తోటి డివైడ్ చేసుకోవాలి. సో they are -2 by √14, -3 by √14, 1 by √14. -2 by √14, -3 by √14, 1 by √14. Option 3 is the right option. Fourth question. If a line makes angles π/3 and π/4 with the positive x-axis and y-axis, then the angle made by the line with the positive z-axis. Okay, x-axisతో చేసేదాన్ని మనం ఆల్ఫాగా తీసుకుంటాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π/3. y-axisతో చేసేటటువంటి యాంగిల్ని బీటాగా తీసుకుంటాం. దట్ ఈస్ π/4. z-axisతో చేసే యాంగిల్ని మనం గామా అలా ట్రీట్ చేస్తాం డైరెక్షన్ కోసైన్స్లో. సో మనం గామా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో డీసీస్ వచ్చేసరికి ఫార్ములా L ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా కాస్ π/3 అంటే కాస్ 60. కాస్ 60 అంటే 1/2. M ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా కాస్ π/4 అంటే 1/2 కాస్ 45. N ఈజ్ ఈక్వల్ టు కాస్ గామా. ఓకే, సో నౌ వీ హ్యావ్ డీసీస్. So since L square plus M square plus N square is equal to 1, sum of squares of DCs always is equal to 1. Okay, so L అంటే 1/2, 1/2 స్క్వేర్ చేస్తే 1/4, M అంటే 1/2 దాన్ని స్క్వేర్ చేస్తే 1/2 ప్లస్ N స్క్వేర్ is equal to 1. Okay, therefore N square is equal to 1 minus 1/4 plus 1/2 అంటే 3/4. సో 1 minus 3/4 అంటే 4 minus 3 1/4. ఓకే, సో N ఈజ్ ఈక్వల్ టు మనకి 1/2గా తీసుకుంటాం. సో 1/2 అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది? కాస్ గామా. ఇది కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, సో గామా కాస్కి 1/2 ఎప్పుడు వస్తే దాన్ని తీసుకుంటాం. సో కాస్కి 1/2 ఎప్పుడు వస్తుంది? 60 degreesకి వస్తుంది. దట్ మీన్స్ π/3. Therefore option 2 is the right answer. Okay, fifth question, similar problem. సో ఫోర్త్ క్వశ్చన్ తోటి సిమిలర్గా ఉంది, ఒక చిన్న డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఇఫ్ ఏ లైన్ మేక్స్ 60 degrees యాంగిల్స్ విత్ ద పాజిటివ్ x-axis and y-axis, then the angle made by the line with the positive z-axis. క్వశ్చన్ అయితే అలానే ఉంది ఫోర్త్ క్వశ్చన్ లాగానే. సో ఇక్కడ ఆన్సర్స్లో వచ్చేసి చిన్న డిఫరెన్స్ మెయింటైన్ చేశారు. మరి మనం ఎలా ఉందో చూద్దాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు x-axisతో చేసే యాంగిల్ మనం ఆల్ఫాగా తీసుకుంటాం, వైతో చేసేదాన్ని బీటాగా తీసుకుంటాం, జెడ్తో చేసేదాన్ని గామా. ఓకే, సో ఇంతకుముందులాగానే క్యాలిక్యులేషన్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా కాస్ 60 అంటే 1/2. ఎం ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా, ఇక్కడ కూడా కాస్ 60, హియర్ ఆల్సో 1/2. ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ గామా. ఓకే, సో సిన్స్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎల్ అంటే కాస్ ఆల్ఫా కాస్ 60 1/2. సో 1/2 స్క్వేర్ చేస్తే 1/4. ఇక్కడ ఎం స్క్వేర్, సో అది కూడా 1/2 కాబట్టి 1/4 ప్లస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1.
1/4 ప్లస్ 1/4 అంటే 1/2 వస్తుంది. సో n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/2 విచ్ ఈజ్ 1/2. n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే n ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/√2 వి టేక్. ఓకే, సో ముందు ప్రాబ్లం మనం ప్లస్ ఆర్ మైనస్ కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే అక్కడ అన్నీ కూడా ఒక్కొక్క ఆప్షన్లో ఒక్కొక్క యాంగిలే ఇచ్చారు కాబట్టి ఓన్లీ మనం పాజిటివ్ నెంబరే కన్సిడర్ చేసాం. ఇక్కడ మనకి ఒక దాంట్లోనే 2 యాంగిల్స్ ఇచ్చారు, సో మనం ప్లస్ మైనస్ 2 కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో మరి n అంటే కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/√2. సో కాస్కి ఇటువంటి వాల్యూస్ ఎప్పుడు పాసిబుల్ అవుతాయి? ప్లస్ 1/√2 అంటే 45 degrees. సో మైనస్ 1/√2 అంటే, సో దాన్ని మనం కాస్కి ఎప్పుడైనా మైనస్ వస్తే సెకండ్ క్వాడ్రంట్లో తీసేసుకోవాలి. సో 180 మైనస్ 45 135 degrees. Okay, 45 degrees or 135 degrees. Option 2 is the right answer.